ఇప్పుడే లక్ష్మణ్ కుమార్ గారు చెప్పారు. దానికన్నా ముందు ఆది శ్రీనివాస్ గారు ఈ రాష్ట్ర ప్రజాపాలనలో ఏదైతే 6 గ్యారంటీలు అమలు చేసినారో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి టీఆర్ఎస్ హయాంలో ఖజానాలో పైసలు లేకుండా ఈ ప్రభుత్వం ఆ రోజులలో రావడము ఎంత ఇబ్బంది ఉన్నా కానీ ఈ 6 గ్యారంటీలు ప్రజల మేలు కోసము ఇవన్నీ అమలు చేస్తూ దాని తర్వాత మన ప్రజలకు అందరికీ దొడ్డు బియ్యం ఇంతకుముందు వచ్చేది వీళ్ళందరికీ సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి మన కాంగ్రెస్ ప్రభుత్వము నిర్ణయం తీసుకొని సుమారు 14,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినప్పటికీ కూడా మనకు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. 10 సంవత్సరాలు కొత్త రేషన్ కార్డ్స్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇవ్వలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి. ఎందుకంటే వీరికి కొత్త రేషన్ కార్డులు ఇస్తే మనం వారికి 200 యూనిట్లు ఫ్రీ వస్తుంది, 500 రూపాయల గ్యాస్ వస్తుంది, సన్న బియ్యం వస్తుంది. ఇవన్నీ కూడా పథకాలు కొత్త రేషన్ కార్డులో వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. మొన్ననే మీరందరూ చూసినారు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇందిరమ్మ ఇల్లులు కార్యక్రమం ఏదైతే తీసుకున్నారో అన్ని నియోజకవర్గాలలో 3,000 ఇందిరమ్మ ఇల్లులు కట్టించాలని చెప్పి అందరు కూడా ప్రజలు ఎవరైతే అర్హతలు ఉన్నారో వారు అందరూ మంచిగా ఇందిరమ్మ ఇల్లులు కట్టుకొని మళ్ళీ వచ్చే సంవత్సరము ఇంకొక 3,500 ఇల్లు ఒక్కొక్క నియోజకవర్గానికి వస్తాయి. ఎవరికైతే రాలేదో నిరాశ పడకండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము ఈ 3 సంవత్సరాలలో 17 లక్షల ఇందిరమ్మ ఇల్లులు కట్టబోతున్నారు.